డైరెక్టర్ 'రాజ్ నిడుమూర్'తో పెళ్లి తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రెజెంట్ తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ 'టాలలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్స్‌పై 'మా ఇంటి బంగారం' మూవీని ప్రొడ్యూస్ చేస్తూ తనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీస్, వెబ్ సీరీస్, బిజినెస్, తన పికిల్ బాల్ టీమ్ వ్యవహారాలు చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు సామ్. మే 15న 'మా ఇంటి బంగారం' మూవీ రిలీజ్ అవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్స్‌కి బెస్ట్ ఫ్రెండ్స్ వారిలోనూ ఒకరో ఇద్దరితోనో బాగా క్లోజ్‌గా ఉంటారు. సమంతకు కూడా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ. సింగర్ చిన్మయి శ్రీపద, డైరెక్టర్ నందిని రెడ్డితో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఆమెకి బాగా క్లోజ్. ముఖ్యంగా కీర్తి సురేష్‌తో అనుబంధం ఎక్కువ. కొద్ది రోజుల క్రితం ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్‌తో తన అనుబంధం గురించి మాట్లాడారు. మహానటి సావిత్రి గారి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీ నుంచి కీర్తి సురేష్, సమంతల ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుంది. అందులో కీర్తి మహానటిగా, సమంత జర్నలిస్ట్‌గా నటించారు. వీరిద్దరూ బీచ్ వాక్, పార్టీస్, వెకేషన్స్‌తో పాటు పలు సందర్భాల్లో కలుసుకుంటూ ఉంటారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఇద్దరు ప్రాధాన్యతనిస్తూ తమ బంధాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కీర్తి సురేష్‌తో లంచ్‌కి కూర్చుంటే తిరిగి లేచేసరికి సాయంత్రం అయిపోతుందని, ఆమెతో గడపడం ఎంతో బాగుంటుందని చెప్పారు శామ్. అర్ధరాత్రి 2 గంటలకు తాను ఫోన్ చేసినా కూడా కీర్తి సురేష్ ఖచ్చితంగా స్పందిస్తారు. ఆ టైంలోనూ కీర్తి ఎంతో ఉత్సాహంతో సరదాగా ఉంటారు. అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు. కీర్తి జోక్స్, నవ్వులు తట్టుకోలేక మీరు పరిగెత్తాల్సిందే. అలాగని ఆమె డ్రింక్స్ తీసుకోరు. ఆ టైంలోనే హైపర్ యాక్టివ్‌గా మోడుల్లో ఉండే కీర్తి మన ఎలాంటి మూడ్‌నైనా కేవలం 3 సెకండ్స్‌లోనే మార్చేస్తుంది. ఆమెకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటూ సామ్ చెప్పారు. ప్రస్తుతం కీర్తి గురించి సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.